మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. లక్ష్యం కష్టాలు వచ్చిన లక్ష్యం వెళ్ళే వరకు ఉండాలనుకున్న మీరు మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? నాకు కూడా అనారోగ్య సమస్య సీరియస్గా పెరిగింది. క్రమంగా పెరుగుతున్నది. అది దాన్ని పరిష్కరించుకునే పరిస్థితి కూడా లేదు. మెడిసిన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి కూడా దెబ్బతింది. సరైన బయటికి పోతే చెక్ చేసుకుంటేనే మెడిసిన్ సరిగా ఉంటుంది, లేకపోతే లేదని అంటే బయటికి పోయి పరిస్థితి లేదు, పంపుకునే పరిస్థితి లేదు. పంపుకుంటే ఇటు వస్తాం రావాలన్నటువంటి దాని నుంచి ఒకటి. తర్వాత ఈ నాయకత్వం అంతా నష్టపోయింది, దెబ్బతిన్నది. నాయకత్వం అంతా ఈ సంవత్సరంలో బాగా నష్టపోయింది కదా, పోయిన సంవత్సరం నష్టపోయింది, దెబ్బతిన్నది. తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది పోతున్నారు. ఈ స్థితిలో ఇక నేను అనారోగ్య సమస్య ఉన్నది, ఇంతమంది పోతున్నటువంటి స్థితి లోపల ఇక నేను పోయి సపరేట్ జనజీవన సమాధులు కలిపి సాధారణ మీరు అన్నట్లుగా నాయకత్వం కోల్పోయింది. అదేవిధంగా హిడ్మా లాంటి వాళ్ళు, లేదంటే హిడ్మా లాంటి కోల్పోవడం కానీ, బర్సేదేవ లాంటి వాళ్ళు దొరికిపోవడం కానీ, అక్కడ మీకు లోకల్ ఎవరు సపోర్ట్ ఉన్నారు అందరూ కూడా మీకు దూరం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు కూడా బయటకు వచ్చారు. మల్లోజ్ వేణుగోపాల్ గారు కానీ, లేదా సతీష్ దాదా వీళ్ళందరూ బయటకు వచ్చారు. కాబట్టి పార్టీ ఇంకా ఉందా అంటారా, లేదా పార్టీ ఇంకా బలం తగ్గిపోతుంది అనుకో? చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, బలం కూడా చాలా తగ్గిపోయింది. అంత పెద్ద ఎత్తున మాడు ప్రాంతం అంతా కూడా మొత్తం పోయింది కదా. కరకుట్ల ప్రాంతం, కరగుట్ట ప్రాంతం ఏమున్నది, బార్డర్లు ఉన్నటువంటి వాళ్ళు మేము, వాళ్ళు కొద్దిమంది ఉన్నాం. దక్షిణ బస్ ఎంతమంది ఉండొచ్చాను మీరు వచ్చిన తర్వాత? కరెక్ట్ మనకి ఎందుకు ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, మాకు ఉంటాయి కాబట్టి అంత పెద్ద తెలియదు. కానీ మీరు బయటకు వస్తున్న విషయం ఎవరికి చెప్పొచ్చారు? అక్కడ బాధ్యులకే వాళ్ళే పంపించారు. ఎవరు బాధ్యులు? దామోదరి మాకు బాధ్యులు ఉంది. బడ చొక్కారా గారికి బడే ఆయనకి చెప్పొచ్చారా? చెప్పవచ్చు అంటే వెంటనే చెప్పారా, గ్యాప్ ఇచ్చి చెప్పొచ్చారా? చెప్పి మేము కొద్దిగా గ్యాప్ పక్కకుండి తర్వాత అంటే చెప్పి వస్తున్నప్పుడు ఆయనకి ఏమి ఇచ్చారు మీరు? ఆయనకి ఏమి ఇచ్చిన, ఆయుధాలు ఇచ్చారా, లేదంటే మీ ఇద్దరు నా పక్క పంటున్న గార్డుకు ఇచ్చి నేను ఖాళీగా ఉండేది. ఆ తుపాకి మీకు ఎంతమంది గార్డు ఉండేవారు? ఒక్కరు లేదా ఇద్దరు. వాళ్ళందరికీ చొక్కారా హ్యాండ్ ఓవర్ చేసి వచ్చారా? అప్పటికి లేరు నాకు గార్డ్స్, పోయి ఇంటికి పోయింది, పోయిన సంవత్సరం పోయింది. దామోదర్ గారికి ఏం చెప్పొచ్చారు మీరు, ఏమి ఇచ్చి వచ్చారు? ఏం చెప్పచ్చు, నేను ఇంటికి పోతాను, మీకు ఇప్పుడు ఈ పరిస్థితి లోపల పనిచేయడం ఏమన్నారు ఆయన? అనారోగ్యంగా ఉన్నది కదా అంటే, సరే మనం పరిష్కరించుకోలేం కదా, పోయి బతుకుతా అయిపోతాం. ఆయన వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ నాన్నగారు వాళ్ళ భార్య ఇద్దరు ఆయన కోసం చూస్తున్నారు. తెలియదు ఆయన మనసులో ఏమున్నాయని కరెక్ట్. ఆయన ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇంకా సాయుధ పోరాటంతోనే అంటే చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పే వరకు కూడా ఆయన కూడా అర్థం కాదు, మనసులో ఉంటుంది అంటే మెదులుతూ ఉంటుంది కానీ చెప్పుకోలేము, బయటకు చెప్పుకోలేము. ఆయన ప్రవర్తన ఎలాగుంది? వచ్చే మూడ్లో ఉన్నాడా లేదా? నాకైతే అర్థం కాలేదు అంతా. ఇట్లా మాట్లాడుకుంటప్పుడైతే అట్లా ఏమో. ఎంతమంది ఉండొచ్చు చొక్కార గారితో పాటు? వాళ్ళ 8 మంది 10 మంది ఉండొచ్చు. 10 మంది అంటే దళం ఉంది లోపల? ఇంకా ఆయనతో ఉన్న దళం ఉన్నది, ఇంకా వేరే వాళ్ళు ఒక 7-8 మంది. దేవుజీ ఎక్కడ ఉండొచ్చండి? దేవుజీ తెలియదు. ఇక అప్పుడు గోదావరి అవతల అక్కడ ఉన్నప్పుడే తెలుసు. మీరు చూసారా? ఒక్కసారి. ఎక్కడ, ఏ సంవత్సరం? 24 అక్కడే కరగుట్ల మీదనే వచ్చారు ఆయన. ఆయన వచ్చి కలిసిండు ఒకసారి. ఆయన ఏమంటారు? ఏమంటారు వాళ్ళకి పరిస్థితి తెలుసు కదా ఆయనకి, క్రమేపీ పార్టీ దూరం అవుతుంది ప్రజలకని. ఏం చెప్పారు ఆయన? ఇదే కంటిన్యూ చేద్దాం, ఇదే సాయుధ పోరాటం సాధిద్దామా అని అంటారా, లేదు మన వ్యూహంలో భాగంగా సాయుధ పోరాటం విరమించి ప్రభుత్వంతో చర్చలకు వెళ్దామని అన్నారు ఆయన? సాయుధ పోరాటం ఆల్రెడీ కొనసాగుతుంది కాబట్టి ఆ కొనసాగింపు అనేటువంటిది ఉంటుంది. దాని మధ్యలో చర్చల కోసం వచ్చారు కదా? చర్చల కోసం ఎవరు రాలేదు. లెటర్ కూడా ఇచ్చారు కదా, మీ సాయుధ పోరాటం విరమిస్తాం, చర్చలకు సిద్ధమని. అక్కడి నుంచి ప్రకటన వచ్చింది, డీకే నుంచి అది పార్టీ నుంచి. మిమ్మల్ని కలిసినప్పుడు దేవ్జీ గారు ఏం చెప్పారు? ఇదే కొనసాగిద్దామన్నారా, లేదు విరమిద్దామన్నారా? అంటే అప్పుడు కొనసాగిద్దాం అనేటువంటిది 24లో. తర్వాత ఇక మనకు వాళ్ళు కలవలేదు, తర్వాత మనకు అంత విషయం తెలియదు. అంటే ఈ ప్రకటన వచ్చేసరికి వాళ్ళు ఎక్కడో మేము ఉన్నాం, మేము ఎక్కడో ఉన్నాం, కరెక్ట్ కదా. వాళ్ళకి మాకు ఎంత సంబంధం లేదు. ఆపరేషన్ కగారు స్టార్ట్ అయిన తర్వాత మీరున్న కరిగుట్ల వైపు ఎంతమంది వచ్చేవారు పోలీసులు? రోజు ఉండేదా కోంబింగ్? రోజు ఉండకపోయేది. మేము ఉన్నటువంటి విషయం తెలిసి దాడి కోసం ప్రయత్నం చేసేది, మేము తప్పుకునే అట్లా. మొత్తానికైతే దామోదరానికి చెప్పి వచ్చారు. చెప్పకుండా ఎట్లా వస్తాం? అంటే ఇక చెప్పకుండా కూడా పారిపోయి రావచ్చు, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? మేము ఇంతకాలం పనిచేసి
పోతున్నా అని చెప్తే పార్టీ ఏం వద్దన్నది కదా. ఉమ్, రావడం పోవడం మన ఇష్టం. ఉమ్, కాబట్టి నాకు ఉండే సమస్య తెలుసుగా, ఇదంతా అనారోగ్య సమస్య, మెడిసిన్ అందని పరిస్థితి. ఇప్పుడు వచ్చారు, బయటకు వచ్చారు మీరు. పార్టీ వీక్ అయింది అనుకోవచ్చా, లేదు పార్టీకి ఇంకా బలం ఉందనుకోవచ్చా? బలహీనపడ్డది పార్టీ, చాలా బలహీనపడ్డది. ఇంకెంతమంది ఉండొచ్చండి? బాబు మాడ్ ఇటు అక్కడి విషయం మనకు అంత తెలియదు. మీరుండే ప్రాంతం? మేముండే ప్రాంతంలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. గాడ్స్ అంటే వాళ్ళందరూ తలదాచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇంకా సమస్యల మీద పోరాటం చేస్తుంటారా? మెయిన్ అంటే ఆత్మరక్షణ ప్రధానంగా ఉన్నటువంటి విషయం. తలదాచుకోవడానికి కొంత ప్రజలతో పరిచయాలు ఉన్నటువంటి దాంట్లో కొంత పెంచుకోవడానికి. ఇక్కడ తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎవరు లేరు కదా, ఉమ్. వాళ్ళ భాష రాదు వీళ్ళకు. మీకు ఎప్పుడు రాలేదా భాష సమస్య? భాష అంటే కొంత నేర్చుకున్నాం, అంత అవసరం ఉన్న. మనకు అక్కడ ఏం అవసరం భాష. ఉమ్. వాళ్ళు తెలుగు రిక్రూట్ బంద్ అయిన తర్వాత ఉమ్. ఈ కోయ వాళ్ళతోటి మనకు ఇక దళసభ్యులు అందరు వాళ్ళే ఉంటారు కాబట్టి ఉమ్. అనివార్యంగా కొన్ని విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పాలంటే కొన్ని నేర్చుకోవాలి. అట్లా కొంత నేర్చుకున్నాం. మనకు తప్పనిసరి అవసరం వాళ్ళనే తెలుగు నేర్చుకోవాలన్నటువంటి ప్రోత్సహించేవాళ్ళం. ఉమ్. తెలంగాణకు తెలుగు మాట్లాడాలి కదా అని ప్రోత్సహించేది. వాళ్ళకి తెలుగే నేర్పడానికి ప్రయత్నం చేసేది. ఉమ్. ఎక్కువ తెలుగులో మాట్లాడేది తప్ప తక్కువ కోయలో మాట్లాడదు. మరి జనసేన సర్కారు ఎప్పుడు ప్రారంభించలేదు అక్కడ కూడా? అక్కడ ఎంత సర్కార్ మాట్లాడాలి చేసే అంత తెలంగాణలో ఎక్కడున్నది? ముందే కోల్పోయింది కదా. ఉమ్. ఆ దండకారణం జనతా సర్కార్ ఇక్కడిది కాదు. ఇద్దరు లేదు. తీసుకురావాలని అనుకోలేదా ఆ పథకాన్ని? ఆ పథకాన్ని అప్పుడు 96, 97 ప్రాంతంలో ప్రయత్నం చేసిండు. ప్రతి ఏరియాలో 1, 2 అట్లా ప్రయత్నం చేసారు. ఆ తర్వాత దెబ్బతిన్నాయి కదా. సరే, మీరు పార్టీని వదిలిచిపెట్టి గవర్నమెంట్లోకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుంది మీకు? ప్రపంచం అంటే ఇంకా బయటికి వెళ్ళలే కదా. హైదరాబాద్ చూసారు కదా. హైదరాబాద్ కూడా ఏంటంటే ఈ రూమ్లు ఉన్నాం అంతే. మనకు వేరే అప్పుడు 97లో ఉన్న దానికి తెలంగాణకి ఇప్పటికీ తేడా ఉందా లేదా? తెలంగాణలో తేడా ఉన్నది. నాకు అప్పటికి హైదరాబాద్ కూడా తెలియదు. మేము పల్లెటూరికే పరిమితం ఒక రకంగా. మీరు వస్తున్న దారిలో చూసుంటారు కదా, కరిగుట్ల నుంచి హైదరాబాద్ వస్తున్న దారిలో. దారిలో చూసినాం. అప్పటికి చాలా డెవలప్ ఉంది కదా. గ్రామీణ ప్రాంతంలో అంత రోడ్లై గ్రామంలో ఏర్పాటు చేయకుండా కొన్ని అట్లా తయారైనాయి. ఇప్పుడు ఇక సిటీ కూడా డెవలప్మెంట్ కూడా గతం కంటే కొంత డెవలప్ చేస్తున్నారు కదా కొంత. అట్లా తేడా కనబడుతుంది. సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు కొంతమంది పార్టీలో ఉన్నారు లోపల, వాళ్ళకి రమ్మంటారా, అక్కడే ఉండి పోరాటం చేయమంటారా? రమ్మనే హక్కు మనకు ఉండదు కాబట్టి ఏదైనా కొంత దెబ్బతిన్నాం కాబట్టి కొంత అక్కడ పనిచేయటువంటి కొంత ఉన్నది కాబట్టి ఆలోచించుకోవడానికి చెప్తాను తప్ప మనం రమ్మనంటే వాళ్ళు రారు, మనం చెప్పలేము. అంటే బయటకు వచ్చి మీరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి ప్రజల కోసం పోరాటం చేయొచ్చు కదా. సాయుధ పోరాటంతోనే అది సాధ్యమేది కాదని మీకు అర్థమవుతున్నప్పుడు? మాకు అర్థమైంది, మాకు సమస్య ఉందని మేము వచ్చినాము. వాళ్ళు మేము ఉంటాం అనుకున్నప్పుడు వాళ్ళ ఇష్టం అది. మనం తప్పనిసరి ఇట్లా కావచ్చు అట్లా కావచ్చు అని మేము చెప్పలేము. మేము లోపల ఉన్నప్పుడు మేము అట్లేంది చేస్తామని మేము అంటాం. బయటకు వచ్చిన తర్వాత మీరు ఇట్లా కావాలని అంటే వాళ్ళు అట్లా చేయలేరు కదా. అంటే మీరైతే వాళ్ళ ఇష్టం మీద వదిలిపెడతారు? వాళ్ళ ఇష్టం కదా. మేము కాకపోతే ఆలోచించుకుంటే మంచిదైనటువంటి విషయం చెప్తాం తప్ప రావాలన్నటువంటి పిలుపులు ఇవ్వడం మాకు సాధ్యంగా కష్టం. ఇప్పటికైనా సరే లోపల ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించండి అంటున్నారు కంకణాల రాజారెడ్డి గారు. రమ్మని పిలుపునివ్వను కానీ ప్రస్తుత పరిస్థితి మనకు అనుగుణంగా లేవు, సమాజంలో మార్పు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ బయటకు రండి అనే విషయాన్ని ఆలోచించండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న బయటకు వచ్చాక మనం వేరే విధంగా ప్రజల కోసం పోరాటం చేద్దామని కంకణాల రాజారెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ వారం కంకణాల రాజారెడ్డి గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ హెల్త్ బాగుంది, బాగా ముందు చూపించుకోండి. గవర్నమెంట్ మీకు అన్ని విధాలు సహకరిస్తుంది. బాగా వీక్ అయిపోయి ఉన్నారు, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకుండా హెల్త్ మీద ఎక్కువగా పెట్టండి. తర్వాత అన్నీ జరగాల్సినవి జరుగుతాయి. ఫస్ట్ హెల్త్ సమస్య పరిష్కరించుకుంటున్నాం. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు.
గౌతమ్ సవాంగ్ గారు and సజ్జనార్ సార్. వెల్ డన్. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.